పండగ వస్తుంది, అమ్మాయికి ఏమో చీర కొందాం అనుకున్నాం. దీపావళి కొందామంటే డబ్బులు లేవు, అంత డబ్బులు ఏమో లేవు. ఎవరైనా తెలిసిన వాళ్ళని తీసుకొని వెళ్దామేమో షాప్కి అని అనుకుంటున్నాం. ఎవరైనా తోడొస్తారో రారు పోయబో తెల్లయ్యారు అనుకోగానే వస్తుందమ్మ చీరలాగా. ఏం చీరలు కావాలి? ఏం చీరలు ఉన్నాయా? మంచి మంచి చీరలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు కట్టే చీరలు తెచ్చా. ఎంతమ్మా రేట్ ఇది? ఎంత చూడు, నీకు నచ్చాలిగా. మంచి ఫ్యాన్సీ చీరలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు కట్టే చీరలు. అమ్మాయి ఎరుపు అమ్మాయికైనా ఇదిగో ఇది వచ్చింది పీస్ చాలా బాగుందమ్మా. ఓ పెద్ద పెద్ద కాలేజీకి వెళ్ళే వాళ్ళే మన దగ్గర కాటాలు పెట్టుకుంటారు. పైట్యం చూపించమ్మా, పైట్యంగా అన్ని చూపించాలి. ప్లెయినే వచ్చిద్దమ్మా. ప్లేనా? ఇదిగో ఇదమ్మా, ఇదే డిజైన్ చాలా బాగుంటది చీర. కాస్ట్ ఎంత అనుకుంటున్నావు? రేట్ చెప్పు. 1000 రూపాయలమ్మా. ఏందమ్మో ఇది 1000 రూపాయలా? షాపులోకి వెళ్ళి అడుగు, ఇదే చీర 1200 1500 చదువుతారు. షాపులో ఇంకా తక్కువ రేటు అనుకొచ్చింది, ఎక్కువ రేటు చెప్తున్నావు నువ్వు. చీర ఈ చీర చూపియమ్మా, ఇదేంటి మెరుస్తుంది. పట్టు మంచి చీర అమ్మా, పెళ్లిళ్ళలో బాగా కనపడతారు పిల్లలు. పిల్లలు బాగానే ఉంటది. చీరలో ఏందో నదిపోయినట్టు నిజంగా కొనుక్కొచ్చివా లేకపోతే ఆడ తెచ్చివా? ఏమమ్మా ఎట్ట కనపడుతున్నావు? నీకు ఇళ్ళ ముందు వచ్చి అమ్ముతున్నావు, చిన్నకలుగా కనపడుతున్నావా ఏంటి? అమ్మాయికి నచ్చవు. చెప్పొద్దు, షాపింగ్ మాల్ కి వెళ్ళి తీసుకో. బంగారం లాంటి చీరలు పట్టుకొని ఏం మాట్లాడు. డైలీ వేర్ చీరలు, డైలీ వేర్ చీరలు అమ్మా. పట్టీ కావాలంటే ఇవి అన్న పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకి, పండగలకి కట్టుకోవాలంటే ఈ డైలీ వేర్ చీరలు అమ్మా. ఇది కానీ కలర్ కానీ డైలీ చీరలు ఏం బాగుంటుంది. సరే ఇది తీసుకోమ్మా, ఇది నచ్చింది అన్నావుగా మీ అమ్మాయికి, ఇది తీసుకో బాగుంటది. ఎంతమ్మా రేట్ చెప్పమ్మా? రేట్ ఏం లేదు, రేట్ అయితే 1200 పక్కా హోల్సేల్ ప్రైజే చెప్తున్నామమ్మా. మేము ఇట్లా తెస్తున్నాం అనుకోవద్దు, మాకు పెద్ద తక్కువలో అంటే ఇంకేం వస్తాయి అమ్మా మనకేం. సరేలే 1000 రూపాయలు. 1000 ఏం లేదమ్మా. ఆహా ఇంకా రాదమ్మా, 1000 రూపాయలు ఇంకా తగ్గనే తగ్గదు. ఇది ఏం పట్టు అనుకుంటున్నారు? రాదు రాదు. ఇంకేమన్నా పక్కా లేదు లేదా? తక్కువ. ఆహా రాదమ్మా. 500 అయినా ఇప్పుడు నా కాడ కొంచెం తక్కువగా ఉన్నాయి. అందుకు పక్కింటి అమ్మ పోయి అడిగి రావాలి. అందుకు అడుగుతున్న అమ్మాయి కోసం ఏదో పండగ వస్తుంది కొంచెం కట్టుకుంటుందని, అందుకు నా బాధ. నాకు